హాయ్ వెల్కమ్ టు టెక్సస్ కోడర్స్. లాస్ట్ వీడియోలో మనం లీస్ట్ అంటే ఏంటి, దాని బిహేవియర్స్, అలాగే ఎలా క్రియేట్ చేస్తాం లీస్ట్ని, అండ్ అలాగే లీస్ట్ని ఎలా యాక్సెస్ చేస్తామో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం లీస్ట్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి అప్ అండ్ మెథడ్ ఉందండి. అప్ అండ్ సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్స్ని ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ చేస్తుంది. సో దీని సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఎల్ డాట్ అప్ అండ్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఇది ఒక ఎలిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే లీస్ట్కి ఎండ్లో యాడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెండ్ మెథడ్ అనమాట. సో ఈ ఎక్స్టెండ్ మెథడ్ అనేది సేమ్ యాడ్ చేస్తుంది. ఈ ఎక్స్టెండ్ మెథడ్ కూడా మనం యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. కాకపోతే ఏం చేస్తాం అంటే ఎక్స్టెండ్ మెథడ్ అనేది మనకి ఇటరబుల్ ఐటమ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే సీక్వెన్స్, లీస్ట్ ఆర్ టపుల్ ఆర్ స్ట్రింగ్స్, వీటిని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. దీని సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఇటరబుల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సర్ట్ ఉంటుంది. ఇన్సర్ట్ మెథడ్ అంటే ఈ ఇన్సర్ట్ మెథడ్ అంటే ఏంటంటే సో నువ్వు ఏదైనా ఒక వాల్యూని ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో దీని సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇక్కడ ఇండెక్స్ అండ్ ఒక ఎలిమెంట్ని ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ అనమాట. నెక్స్ట్ మనకి రిమూవ్ మెథడ్ అనమాట. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే వాల్యూను పాస్ చేస్తామో ఆ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. దీని సింటాక్స్ వచ్చేసి ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్, నువ్వు ఏదైతే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకో ఆ ఎలిమెంట్ని మనం పాస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాప్ అనమాట. ఇది పాప్ అనేది కూడా రిమూవ్ రిలేటెడే. కాకపోతే ఇది ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఇండెక్స్ యూజ్ చేసి కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఇన్ కేసు మనం ఏదైతే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకున్నామో ఆ ఎలిమెంట్ లేదనుకో ఇది మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది. సో దీని ఇండెక్స్ వచ్చేసి ఎల్ డాట్ సింటాక్స్ వచ్చేసి ఎల్ డాట్ పాప్ ఆఫ్ అని ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లియర్ అనమాట. క్లియర్ అంటే ఏం లేదండి, సింపుల్. ఈ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే కంప్లీట్ లిస్ట్ని క్లియర్ చేస్తుంది అనమాట, అంటే రిమూవ్ చేస్తాం అనమాట. దీని సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ క్లియర్ అనమాట. సో నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఇండెక్స్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ మెథడ్ నీకు లీస్ట్లో ఏదైనా ఒక వాల్యూ ఒక ఇండెక్స్ కావాలనుకో అప్పుడు ఈ ఇండెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. సో దీని సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఒక ఎలిమెంట్ అనమాట. సో ఈ ఎలిమెంట్ ఇండెక్స్ని మనకి రిటర్న్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కౌంట్ మెథడ్ అనమాట. ఇది కౌంట్ అంటే సింపుల్ అండి. మన లీస్ట్లో అంటే ఒక ఎలిమెంట్ ఎనీ టైమ్స్ రిపీట్ అయిందో సో దాని యొక్క కౌంట్ని ఇది మనకి ఇస్తుంది అనమాట. సో సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఇది ఎలిమెంట్. అండ్ నైన్త్ వన్ వచ్చేసి సార్ట్ అనమాట. ఇదేంటంటే ఈ సార్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్కి మనకి సార్ట్ చేస్తుంది. సో దీని సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ ఆఫ్ సార్ట్. సో ఈ ఎల్ డాట్ ఆఫ్ సార్ట్ ఇస్తే మనకి ఏమొస్తుంది అంటే అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవుతుంది. సో అదే ఎల్ డాట్ ఆఫ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ రివర్స్ కీ యూజ్ చేస్తాం అనుకో, రివర్స్ కీ ఈక్వల్ టు ట్రూ అని మనం ఇలా పాస్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ని మనకి ప్రింట్ చేస్తాం అనమాట. సో 10th వన్ వచ్చేసి రివర్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఈ రివర్స్ మెథడ్ అనేది మన లీస్ట్ని కంప్లీట్గా రివర్స్ చేస్తుంది. దీని సింటాక్స్ వచ్చి ఎల్ డాట్ ఆఫ్ రివర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి కాపీ. ఈ కాపీ మెథడ్ ఏం చేస్తుంది అంటే మన లీస్ట్ మొత్తాన్ని కాపీ చేస్తుంది. సో ఎల్ డాట్ ఆఫ్ కాపీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెథడ్స్ అండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అంటే ఒక లీస్ట్ తీసుకొని 6 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు అప్ అండ్ మెథడ్ చూసుకుందాం. సో నేనేం చేస్తున్నాను, ఒక ఎల్ అనే ఒక లీస్ట్ తీసుకొని ఒక 3 ఎలిమెంట్స్ పాస్ చేసి నేను నా 4th ఎలిమెంట్ని ఎండ్ ఆఫ్ ద లీస్ట్కి యాడ్ చేయాలి. ఎలా అంటే ఎల్ డాట్ అప్ అండ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 4 అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా రాసి నేను ప్రింట్ని ఎల్ చేసుకుంటాను.
ప్రింట్ ఎలా చేస్తే చూడండి మనకి ఏమొస్తుందో. నేను రన్ చేస్తే సో 1 2 3 4 అనేది. సో ఈ 4 అనేది చూడండి ఎక్కడ యాడ్ అయింది, ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్. సో లాస్ట్లో యాడ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ గురించి చూద్దాం. సేమ్ ఒక లిస్ట్ తీసుకున్నా 1 2 3 తీసుకొని నేనేం చేస్తున్నా, ఒక ఎక్స్టెండ్కి యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటర్వల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నేను నా నేమ్ రాసుకుంటున్నా, ప్రణీత్ అని రాసుకున్నాను. సో ఇలా రాసుకున్న తర్వాత నేను ప్రింట్ ఎల్ అని చేస్తే నాకు ఎలా యాడ్ అవుతుంది అంటే, ఈ ప్రణీత్ అనేది ఉందా, ఈచ్ వన్ క్యారెక్టర్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ అవుతుంది. సో అది ఎలా ఉంటుంది అంటే చూడండి, అవుట్పుట్ చూడండి. సో అవుట్పుట్ చేస్తే మీకు క్లారిటీ అర్థం. చూడండి 1 2 3 4 అనేది నా లిస్ట్. తర్వాత ఏం చేసిన, ఎక్స్టెండ్ వచ్చేసి స్ట్రింగ్ని యాడ్ చేసిన. స్ట్రింగ్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంకో లిస్ట్ తీసుకున్నాను. సో లిస్ట్ తీసుకుంటే చూడండి అలా యాడ్ అవుతుంది. లిస్ట్ వచ్చేసి 4 5 అని లిస్ట్ తీసుకుంది. సో నేను ప్రింట్ చేసి సేవ్ చేసి చూడండి. 1 2 3 4 5. సో అంటే ఇక్కడ ఏమైనా జరుగుతుంది అంటే ఫస్ట్ 4 యాడ్ అవుతుంది, తర్వాత 5 అవుతుంది. అంటే ఇండివిజువల్ 1 by 1 అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టెండ్. ఇప్పుడు ఇన్సర్ట్ మెథడ్ చూసుకుందాం, ఓకేనా. ఇన్సర్ట్ ఏం చేస్తుంది, సో మనకు ఒక పొజిషన్ దగ్గర ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. సో నేను వచ్చేసి ఒక లిస్ట్లో 2 స్ట్రింగ్లు తీసుకున్నాను. ఫస్ట్ స్ట్రింగ్ వచ్చి ప్రణీత్, ఇది 0 ఇండెక్స్. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసి పైథాన్, ఇది వచ్చి 1 ఫస్ట్ ఇండెక్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి సెకండ్ ఇండెక్స్ దగ్గర నేను ఏం చేస్తాను, సెకండ్ ఇండెక్స్ దగ్గర 12 అనే ఒక స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను. సో నా ప్రజెంట్ లిస్ట్లో ఏముంది, 0 1 ఇండెక్స్ ఉంది. కాబట్టి నేను సెకండ్, ఇది ఇండెక్స్ అనమాట, ఓకేనా. ఇది ఇండెక్స్, ఇది ఎలిమెంట్. సో ఈ సెకండ్ ఇండెక్స్ దగ్గర 12 అనేది యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తే చూడండి, నేను ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఏమొచ్చింది, ప్రణీత్ పంత్ పైథాన్ వచ్చిందా. సో ఇక్కడ సెకండ్ ఇండెక్స్ దగ్గర నా పంత్ అనేది యాడ్ అయిందా లేదా. సో మనం ఎప్పుడైనా ఒక ఇండెక్స్ దగ్గర ఒక వాల్యూని యాడ్ చేయాలంటే ఇండెక్స్ మెథడ్ ఇలా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండెక్స్ అండ్, ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు రిమూవ్ గురించి చూద్దాం. నేను ఒక లిస్ట్ తీసుకున్నా, నా లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ పాస్ చేసుకున్నా. ఇలా పాస్ చేసుకొని ఒక స్ట్రింగ్ కూడా పాస్ చేసుకున్నా ఇంటీజర్స్తో పాటు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, రిమూవ్ మెథడ్ యూజ్ చేసి ప్రణీత్ అనే నేమ్ని నేను రిమూవ్ చేయాలనుకుంటా. సో ఇక్కడ ఏంటంటే మనం లీస్ట్లో ఏదైతే డేటా టైప్ తోటి మనం లీస్ట్ క్రియేట్ చేసినామో అదే ఇక్కడ పాస్ చేయాలి. సో ప్రణీత్ అనేది నేమ్ అనేది ఏంది, స్ట్రింగ్ డేటా టైప్. సో స్ట్రింగ్ ఫార్మాట్లోనే మనం ఈ రిమూవ్లో పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే చూడండి, ఆ నేమ్ అనేది అంటే ఆ ప్రణీత్ అనే నేమ్ అనేది రిమూవ్ అయ్యి 1 2 4 అనే లిస్ట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. చూసినా 1 2 3 4 1 2 4 అని లిస్ట్ ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు పాప్ గురించి చూసుకుందాం, ఓకేనా. పాప్ అంటే ఏంది, సేమ్ ఇది కూడా రిమూవ్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇండెక్స్తో రిమూవ్ చేయొచ్చు. ఇండెక్స్ లేదనుకో, మనం ఇండెక్స్ పాస్ చేయలేదనుకో, ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అంటే లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో అది రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ నేను నా లిస్ట్ తీసుకున్నా, ఇక్కడ l.pop ఆఫ్టర్ దెన్ నేను ఏం చేస్తున్నా అంటే నా లిస్ట్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు l.pop ఇక్కడ నేను ఏ ఇండెక్స్ పాస్ చేయలేదు. సో ఇండెక్స్ పాస్ చేయనప్పుడు ఏం జరుగుతుంది, ఈ లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయ్యి మనకి రిమైనింగ్ది అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. చూడండి 1 2 4. సో ఇది ఆటోమేటిక్గా రిమూవ్ చేసేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 0 1 2 3 ఉంది. నేను ఇక్కడ ఇండెక్స్ 2 అని పాస్ చేసిన. ఇక్కడ ఇండెక్స్ 2 అని పాస్ చేస్తే ఏం రిమూవ్ కావాలా, 4 కావాలి. ఎందుకంటే ఈ ఇండెక్స్ ఏ వాల్యూకి రిఫర్ చేస్తుంది, 4 అనే ఒక వాల్యూకి, 4 అనే ఒక ఎలిమెంట్కి రిఫర్ చేస్తుంది. 1 2 ప్రణీత్ అనేది మనకి ప్రింట్ అవుతుంది చూడండి. సో 1 2 ప్రణీత్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ ఎక్కడ దాకా ఉంది, మనకి 0 1 2 3 దాకే ఉంది. సో ఇక్కడ 3 ఉంది కదా, ఈ ఇండెక్స్ ప్లేస్లో నేను 10 అని పాస్ చేస్తాను. 10 అని ఒక ఇండెక్స్ పాస్ చేస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకు, అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 10 ఇండెక్స్ లేవు, ఓన్లీ 3 ఇండెక్స్ వేసేవాళ్ళు. సో రన్ చేయొచ్చు చూడండి, మనకి ఏమొచ్చింది రన్ చేస్తే, 1 సెకండ్, ఏమొచ్చింది, పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకంటే ఈ 10 అనే రేంజ్ 10 అనే ఇండెక్స్ అనేది మన
లిస్ట్లో లేదు కాబట్టి మనకి ఇండెక్స్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాప్ అండ్. సో దీన్ని కామన్ చేస్తాను. కామన్ చేసి నేను ఇదే లిస్ట్ కాపీ చేసుకొని ఈ క్లియర్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, క్లియర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి మనకి ఎంటీ లిస్ట్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి మనకి ఏమొచ్చింది, ఎంటీ లిస్ట్. ఇక్కడ ఏమేం చేసింది క్లియర్ మెథడ్ అనేది ఎలిమెంట్స్, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేసింది. సో రిమూవ్ చేసి మనకి ఏమొచ్చింది, రిమూవ్ చేస్తే ఏముంటుంది, ఎంటీ లిస్టే కదా. సో ఎంటీ లిస్ట్ ప్రింట్ అయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లియర్ అండి. ఓకే, ఇండెక్స్ గురించి చూసుకుందాం. సో నేను ఒక లిస్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే L.of.index. ఇక్కడ ఏం పాస్ చేయాలి, మనం వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ ఏ ఇండెక్స్ ఉందో మనకి అవుట్పుట్గా మనకి చూపిస్తుంది. సో నేను ప్రణీత్ అని పాస్ చేస్తాను. సారీ ఇప్పుడు నేను నా వాల్యూ ప్రణీత్ అని పాస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడండి, అది ఏ పొజిషన్లో అంటే పొజిషన్ అంటే ఇండెక్స్, ఏ ఇండెక్స్లో ఉందని మనకి ప్రింట్ చేస్తుంది. చూడండి 3, ఇక్కడ కౌంట్ చేసుకోండి 1 2 3. సో 3 ప్లేస్లో ఏముంది, ప్రణీత్. సో ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ వాల్యూ యొక్క ఇండెక్స్ ఏంది 3. సో అందుకే ఇది 3 పాస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇన్ కేసు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 9 అనే ఒక వాల్యూని పాస్ చేస్తాను. సో ఇప్పుడు పాస్ చేస్తే మనకి ఏం చేస్తుందంటే వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ లిస్ట్లో 9 ఉందా, 9 అనే వాల్యూ లేదు కాబట్టి మనం ఇన్ కేసు లేని వాల్యూ పాస్ చేస్తే మనకి ఏమని వస్తుంది అంటే వాల్యూ ఎర్రర్ అని ఇలా డిస్ప్లే అవుతుంది. అంటే 9 ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్, అంటే ఈ 9 అనే ఒక వాల్యూ మనం డిఫైన్ చేసిన లిస్ట్లో లేదు కాబట్టి వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండెక్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చూస్తాం అంటే కౌంట్ అనమాట. సో కౌంట్ మెథడ్ అంటే ఏం చేస్తుంది, మనకి కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది తెలుసు కదా. సో అంటే ఏదైనా ఒక వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో లిస్ట్లో ఆ వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది కదా. సో నేను ఇక్కడ ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటున్నా. లిస్ట్లో 1 2 3 3 2 5 అని ఇచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే L.of.count ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 2 అని పాస్ చేసిన, 2 అని పాస్ చేసి ప్రింట్ L అని చేసిన. సో ఇప్పుడు ఏం చేస్తుంది, 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అది మనకి చూపిస్తుంది, ప్రింట్ చేస్తుంది. సారీ 1 సెకండ్, ఇక్కడ పాస్ చేయాలి యాక్చువల్గా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 అనేది ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇన్ కేస్ నేను 5 అని పాస్ చేసిన, 5 అని పాస్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రాదు 1, ఎందుకంటే నా లిస్ట్లో 5 అనేది 1 టైమే రిపీట్ అయ్యింది. సో 1 వచ్చింది. సో ఇలా రిపీటెడ్ ఎలిమెంట్స్ని మనం తెలుసుకోవడం కోసం కౌంట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కౌంట్ అండి. ఇప్పుడు మనం సార్ట్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్లో ఏం చేస్తున్నా అంటే 10, 5, 7, 2, 19, 100 అని రాసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా L.of.sort. సో L.of.sort యూజ్ చేస్తే మనకి ఏం చేస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా చూడండి, ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, ఫస్ట్ స్మాలర్ నెంబర్ వచ్చినాయి కదా, స్మాల్ నుంచి హై దాకా ప్రింట్ అయింది. సో ఇన్ కేస్ మనం డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకో మనం రివర్స్ కీ ఈక్వల్ టు 1 పాస్ చేయాలి, రివర్స్ కీ. సో ఇలా రివర్స్ ఈక్వల్ టు 2 అని పాస్ చేస్తే బిగ్గర్ నెంబర్ టు స్మాలర్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి 100. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ స్టార్టింగ్, బిగ్గర్ నెంబర్ నెక్స్ట్ 19, నెక్స్ట్ ఏంటి 10, నెక్స్ట్ ఏంటి 7, నెక్స్ట్ ఏంటి 5, నెక్స్ట్ ఏంటి 2. సో ఇలా మనం డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి మన లిస్ట్ అన్నప్పుడు రివర్స్ ఈక్వల్ టు 2 అనే కీవర్డ్ని మనం యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్ట్ అండి. ఇప్పుడు రివర్స్ చూసుకుందాం. నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ వచ్చేసి ప్రణీత్ అండ్ పైథాన్ అండ్ 1, 2 అని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను రివర్స్ చేస్తే రివర్స్ మెథడ్ యూజ్ చేస్తే ఏం చేస్తుంది, నా లిస్ట్ మొత్తాన్ని కంప్లీట్గా రివర్స్ చేస్తుంది, ప్రింట్ L అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది
రివర్స్ అయింది. చూడండి నేనేమని ఇచ్చిన స్టార్టింగ్ విత్ ప్రణీత్ పైథాన్ 1,2 ఇచ్చిన. రివర్స్ మెథడ్ యూజ్ చేస్తే ఏమొచ్చింది, ఇలా రివర్స్ అయింది అనమాట. 2 1 పైథాన్ ప్రణీత్ అని రివర్స్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివర్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కాపీ మెథడ్ అనమాట. కాపీ ఎలా జరుగుతుంది చూద్దాం. సో నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, నేను ఒక స్టేట్మెంట్ రాసుకుంటాను, ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఏమని బిఫోర్ కాపీ. సో నా లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ l.of_copy మెథడ్ యూజ్ చేసిన నా లిస్ట్ ప్రింట్ చేస్తుంది, ఏమని ప్రింట్ ఆఫ్టర్ ఆఫ్టర్ కాపీ ఎల్ని నేను ప్రింట్ చేస్తాను, ఎల్. సో ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, చూడండి బిఫోర్ కాపీ ప్రణీత్ పైథాన్ 1 2 3, ఆఫ్టర్ కాపీ కూడా ఏమొచ్చింది ప్రణీత్ పైథాన్. సో ఇది కాపీ మెథడ్ అనేది మన లిస్ట్ని, కంప్లీట్ లిస్ట్ని కాపీ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ మెథడ్. సో ఇప్పటిదాకా మనం లిస్ట్ మెథడ్స్ చూసుకున్నాం. సో లిస్ట్లో మనకి కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లెంత్ అనమాట. ఈ లెంత్ అనేది ఏం చేస్తా అంటే లెంత్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే మనకి మన లిస్ట్ యొక్క లెంత్ని మనకి డిఫైన్ చేస్తుంది. సో నేను 4 ఎలిమెంట్ లిస్ట్ తీసుకున్నాను. సో ప్రింట్ లెంత్ ఆఫ్ ఎల్ అని నేను టైప్ చేస్తే చూడండి నాకేమొస్తుంది. సో నా లెంత్ వస్తుంది, లెంత్ వస్తుంది 4 అని వస్తుంది, ఎందుకంటే నేను 4 ఎలిమెంట్స్తో క్రియేట్ చేసినాను కాబట్టి. సో 4 అని వస్తుంది. సో అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది. సో అదేంటంటే మ్యాక్స్ మినిమం ఫంక్షన్. సో ఇప్పుడు మనం మ్యాక్స్ చూద్దాం. సో మ్యాక్స్ ఫంక్షన్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే మన లిస్ట్లోని మ్యాక్సిమం నెంబర్ని మనకి ప్రింట్ చేస్తాం అనమాట. అవును కదా, మ్యాక్స్ అంటే మ్యాక్సిమం నెంబర్ ప్రింట్ చేస్తారు కదా, చూడండి. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో నా మ్యాక్సిమం నెంబర్ అంతా 4, అంటే హైయెస్ట్ నెంబర్ ఏంది 4 అనమాట. సో ఇది మ్యాక్సిమం నెంబర్ ప్రింట్ చేస్తాం అనమాట. మినిమం అనే ఇంకో ఫంక్షన్ ఉంది. సో అదేం చేస్తుందంటే ఈ ఫంక్షన్ అనేది మినిమం అంటే లోయెస్ట్ నెంబర్ని, మన లిస్ట్లో లోయెస్ట్ వాల్యూని ఇది మనకి ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ మిన్ ఆఫ్ ఎల్. సో ఇలా చేస్తే సో మనకి మినిమం నెంబర్ వస్తుంది మన లిస్ట్లో. నా మినిమం ఎంత, స్మాల్ నెంబర్ అనేది 1 అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ built-in functions in list. I hope everyone understand function methods and all. Please subscribe my video. Follow for more content. Thank you so much. Bye bye.